కృష్ణా జిల్లా కృత్తివేణి మండలం పెద్దచందాల గ్రామంలో ఇటీవల మృతి చెందినటువంటి జనసేన పార్టీ కార్యకర్త వీర వసంతరాయలు కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితం పరామర్శించి వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనతో ఉన్నారు. అమ్మ, ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని మీ ఇంటికి స్వయంగా వచ్చి మీతో మాట్లాడారు, ఏం చెప్పారు? ఏం చెప్పారండి సార్, మా పాపకి ఎందుకు శక్తి లేదు, మాటలు రావండి, డాక్టర్ గారు చూపించి మాటలు వచ్చేటట్టు చేస్తామన్నారండి. ఒకటి బాబుకి జాబ్ ఏమీ లేదంటే జాబ్ ఇప్పిస్తామన్నారు. రెండు చెప్పారండి. ఎంతకాలం మీ పార్టీ జనసేన పార్టీలో ఆయన పనిచేశారమ్మా వసంతరాయలు గారు? ఎలా చనిపోయారు? మా బాబు మాట్లాడతారు. ఏ టైం అన్నది నాకు గుర్తయితే లేదు కానండి, పనిచేసేవాళ్ళు అండి. మామూలుగా జూలై నెల 27వ తారీఖున వెంకటేశ్వరం గుడికి వెళ్తా ఉండే కానీ బైక్ స్లిప్ అయ్యి పడిపోయామండి. వాడ పిల్లలతోను ఆయనకి తలకు తగిలిందండి, నాకు చేతి తగిలింది, పాప దెబ్బలు అయితే తగిలినాయండి. వైద్యం చేస్తే భీమవరం తీసుకెళ్ళాము, అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు తీసుకెళ్ళామండి. జిహెచ్లో పెట్టామండి. 3 రోజులు వైద్యం చేశారండి, ఏమీ ఫలితం లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోయింది అన్నారండి. దానివల్ల నన్ను అవయవదానం చేస్తామని మేము అన్నామండి. ఎలా ఫీల్ అవుతున్నారు? స్వయంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి మీకు ఆర్థిక సాయం అందించడానికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. సార్ వచ్చి మా దగ్గర ఇలా మాట్లాడతాము, మాతో ఉండవు, నన్ను మా ఊరు వస్తుంది, చాలా ఆనందంగా ఉందండి. అలాగే వారి కుమారుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? స్వయంగా డిప్యూటీ సీఎం పార్టీ అధినేత మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీకు సహాయం అందించడానికి ఎట్లా చూస్తారు సార్? ఇది మేము ఆనందపడాల్సిన విషయం కొంచెం ఎంతో కొంత. ఎందుకంటే ఇది కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ మాతో ఈ సందర్భంలో లేరు అని బాధపడాలి మేము. కానీ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు, మమ్మల్ని ఓదార్చి మాకు తోడుగా నీడగా ఉంటాను ఏ రోజైతే అలా హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చారు ఈరోజు సార్ ఇక్కడికి వచ్చి. మాకు కొంచెం ఆనందంగానే ఉంది. సో మా ఫ్యామిలీకి ఆయన సపోర్ట్గా ఉంటారని చెప్పేసి అన్నారు. అన్నమాట ప్రకారం ఈరోజు ఆయన రావడం మాకు కొంచెం ఆనందకరం చేసింది. ఎక్కడో మారుమూల ప్రాంతం, కృత్తివేణి మండలంలో ఎక్కడో ఊరి చివరన ఎక్కడో మారుమూల ప్రాంతం, చందాలంటే ఎవరికి తెలియను. ఇవాళ యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చందాలంటే ఒక ఇది అన్నట్టుగా జరిగింది. సో దానికి మేము ఈ ఊరిలో పుట్టినందుకు, ఈ ఊరి పేరు పైకి తీసుకెళ్ళినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతాం. సో ఇది ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులంతా కూడా చెప్తోంది. ఆయన గత ఏడాది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నటువంటి క్రమంలోనే రోడ్డు ప్రమాదంకి గురయ్యారు. ఆ గురైనటువంటి సందర్భంలో ఆయనకు మొత్తం బ్రెయిన్ డెడ్ అవ్వడం, మరోవైపు వారి అవయవదానాలు ఇచ్చేందుకు కూడా వారి కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో అవయవదానం చేశారు. అయితే జనసేన పార్టీ ఒక మంచి కార్యకర్తను కోల్పోయింది. సో ఈ నేపథ్యంలో ఆయనే స్వయంగా వచ్చి వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి స్వయంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా వారి కుమార్తె ఏదైతే దీర్ఘకాలికంగా ఒక వినికిడి లోపంతో బాధపడుతుందో ఆ సమస్యకు తానే పరిష్కారం చూస్తాను, అవసరమైతే టీటీడీ ద్వారా వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఇటు పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ తమ నివాసానికి రావడం ఆనందంగా ఉంది. ఇటువంటి సమయంలో తమ తండ్రి తమ వద్ద లేకపోవడం చాలా బాధాకరం ఉంటుంది ఇటు వారి కుటుంబ సభ్యులు చెప్తాను. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్ టీవీ 9 పెడన పెద్దచందాల నుంచి.